వెల్కమ్ టు ఎన్ఆర్కే నరేట్స్. రాజకీయ వికృత క్రీడకు ఒక అమాయకురాలు బలైపోయింది. గుంటూరు జిల్లా తెనాలి ప్రాంతంలో గీతాంజలి అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి సోషల్ మీడియాలో ఆమెపై విపరీతమైన ట్రోల్స్ రావడం, అసభ్యకరమైన పదజాలం వాడటం, ఇటువంటివన్నీ ఆమె తట్టుకోలేక ఆమె ఆత్మహత్య చేసుకున్న సంఘటన తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది. ఇద్దరు చిన్నారులు, ఇద్దరు ఆడకూతుర్లు ఇప్పుడు వాళ్ళు తల్లి లేని అనాథలుగా మారిపోయారు. తల్లి లేని నిర్భాగ్యులుగా మారిపోయారు. ఎవరిది ఈ పాపం? ఎవరు చేశారు ఈ ఘోరం? ఎవరు కారకుడు? ఎవరు కారకురాలు? ఏ వ్యవస్థ ఈమె చనిపోవడానికి కారణమైంది? ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఎప్పుడూ రంజుగానే ఉంటాయి, హాట్ టాపిక్గానే ఉంటాయి, వేడివేడిగా తాజాగా ఉంటాయి. అలా ఉంటే పర్వాలేదు, కానీ ఇలా ఆత్మహత్యల దాకా వెళ్ళిపోయి రెండు వర్గాలుగా, రెండు పార్టీలుగా ఎప్పుడూ ఉంటున్న ఈ సమాజంలో మీడియా కూడా రెండుగా చీలిపోయి, సోషల్ మీడియాలో రెండు వర్గాలుగా పోయి విపరీతమైన పోకడలు పోతున్న ఈ తరుణంలో ఒక ఆడకూతురు తన ప్రాణాలనే వదిలేసుకుంది. ఏంటి దౌర్భాగ్యం? ఎవరు సిగ్గుపడాలి ఈ కార్యక్రమానికి? చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది. ఇద్దరు ఆడకూతుర్లు, ఇద్దరు చిన్న పాపలు, వారి పరిస్థితి ఏంటి ఇప్పుడు? తెనాలి ప్రాంతంలో గీతాంజలి అనే వివాహిత, ఆమెకి జగనన్న ఇంటి స్థలం వచ్చినందుకు ఆమె చాలా సంతోషంతో ఒక యూట్యూబ్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ అనేక విషయాలు చెప్పింది. కాస్త ఆమె చెప్పిన దాంట్లో కొంచెం ఓవర్ ఎగ్జైట్మెంట్ కనబడుతుంది. అంటే చెప్పిన విషయాలు కరెక్టే, కానీ కాస్త ఓవర్ ఎగ్జైట్మెంట్ అయి నవ్వుతూ ఇంగ్లీష్ పదాలతో మాట్లాడుతూ కొంచెం కొన్ని ఓవర్ ఎగ్జైట్మెంట్లో అమ్మఒడి 5 సార్లు పడిందని చెప్పటం, ఇలాంటి విషయాలు ఐటీడీపీకి, జనసేనకు, లేకపోతే మిగతా పార్టీలకు ఆమె చెప్పిన విషయాలు పై వాళ్ళు విపరీతంగా ట్రోల్ చేశారు. చెప్పరాని మాటలతో, అనరాని కామెంట్స్ తోటి, విపరీతమైన కామెంట్స్, బూతులు, అనలేని మాటలు ఆమెను ట్రోల్ చేయటంతో ఆమె తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందని ఆమె భర్త చెప్తున్నారు. ఏంటి వైపరీత్యం? సోషల్ మీడియా ఎక్కడికి పోతుంది? రాజ్యము సిగ్గుపడాలి. ఒక ఆడకూతుర్ని మన యొక్క విపరీతమైన మాటలతో చంపేసినందుకు మనం సిగ్గుపడాలి. ఏం మాట్లాడిందామా? ఒకసారి చూడండి ఆమె ఏం మాట్లాడింది. ఏంటది అసలు మీ చేతిలో? సార్, నా ఓన్ హౌస్ నా డ్రీమ్ సార్ ఫుల్ఫిల్ అయిపోయింది ఈ రోజు. ఎవరి పేరు మీద వచ్చింది? నా పేరు మీదే సార్, గీతాంజలి. ఎస్, అందుకే నా ఓన్ హౌస్ నా డ్రీమ్ అని చెప్తున్నాను నేను క్లియర్ గా. ఐ ఫెల్ట్ రియల్లీ సో హ్యాపీ సార్. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, స్టేజ్ మీద తీసుకుంటానని అసలు అనుకోలేదు. మా కళ నెరవేర్చారు, మేము ఆయన కళ నెరవేరు, ఆయన గెలిపిస్తాం. ఇట్స్ అవర్ డ్రీమ్. మన 5 రూపాయల పేటిఎం బ్యాచ్ కి అమ్మా నేను ఇచ్చేది మీ ముఖానికి 5 రూపాయలే. ఇంతే చేయండి, ఇంత చేసిన పరువు తీమాకండి. ఇప్పటికే రాష్ట్రంలో సజ్జల రామకృష్ణారెడ్డి నన్ను చేసేసాడు ఎదవని, ఇక మీరు కూడా చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇచ్చిన దానికి ఇచ్చినంతే చేయండి, కానీ ఓవర్ యాక్షన్ చేద్దని చెప్పు. మీ వల్ల సిగ్గు లేదు మీ అందరికి మాట్లాడటం తప్పు అని కొంతమందిని భావించి ఆమెను విపరీతంగా ట్రోల్ చేశారు. ఫలితంగా ఆమె చనిపోయే స్థితికి తీసుకొచ్చారు. ఎవరిది పాపం? ఆ కుటుంబానికి జరిగిన నష్టం ఎవరు పూడుస్తారు? అన్ని రాజకీయ పార్టీలు అలానే ఉన్నాయి. ఆమె మీద కొంతమందిని ఫేవర్గా పొందాలనుకుంటే కొంతమంది నెగిటివ్ అవ్వాలని చూస్తున్నారు. ఇది ఎంత మాత్రమూ కరెక్ట్ కాదు. నిజంగా ఆమె పథకాలు వచ్చినందుకు హ్యాపీగా ఫీల్ అయింది. అయితే అందరిని విమర్శించినట్టుగానే ఆమెను కూడా విమర్శించడంతో ఆమె సున్నిత మనస్కురాలు కావడంతో కథ అడ్డం తిరిగిపోయింది. చాలామంది బాధపడుతున్నారు. కొంతమంది జనసేన కార్యకర్తలు కూడా ట్రోల్ చేసిన వాళ్ళు కూడా అనవసరంగా ట్రోల్ చేసినవని ఇబ్బంది పడుతున్నారు. ఈ బుద్ధి ముందు ఉండాలి కదా. సోషల్ మీడియా ఉంది ఎందుకండి? టెక్నాలజీని పెంచుకోవడానికి, ఇన్ఫర్మేషన్ను షేర్ చేసుకోవడానికి.
చక్కటి విషయాలు తెలుసుకోవడానికి. ఇలా ఈ విధమైన వల్గారిటీతో కూడిన బూతు పదాలతో కూడిన కామెంట్స్ పెడుతూ ఎదుటి వాళ్ళని క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ వారిని మానసికంగా దెబ్బతీసి సున్నిత మనస్కురాలు వాళ్ళని చనిపోయేలా ప్రేరేపిస్తున్నారు. ఇది ఎంత మాత్రమో కరెక్ట్ కాదు. సైబర్ క్రైమ్ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చర్యలు తీసుకోవాలి. ఇకపై ఇవి జరగకుండా చూసుకోవాలి. ఆ కుటుంబాన్ని రాజకీయ పార్టీలు కానీ సంఘం కానీ ఆదుకోవాలి. చాలా సిగ్గుచేటు. ప్రతి ఒక్కరూ తలదించుకునే పని. ఇది జరగకూడని పని. బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలి. అంతరాత్మకి కామెంట్స్ పెట్టిన వాళ్ళు కానీ వీడియోలు పోస్ట్ చేసుకున్న వాళ్ళు అంతరాత్మను అడగండి. ఇలాంటివి జరగకుండా ఉంటాయి. మనం ఇది జరగకూడదు. ఈ ఎలక్షన్ మూమెంట్లో ఈ ఈ ఈ చావును లేకపోతే ఈ ఆత్మహత్యను రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నాను. ఇది కూడా ఇంతటితోటి ఆపేయండి. ఏ పార్టీ అయినా, వైఎస్ఆర్సీపీ అయినా లేదా టీడీపీ, జనసేన, ఇది ఆపండి. అయితే బాధ్యులైన వారిపై శిక్ష విధించండి, చర్యలు తీసుకోండి. కానీ దీనిపై ఇక రాజకీయం ఆపండి. మనసు కలిచివేస్తుంది. ఆ చిన్నారులను చూసినా, ఆమె మాట్లాడిన మాటలు చూసినా చాలా బాధ అనిపిస్తుంది. మళ్ళీ దాని మీద రాజకీయాల రంగులు లేకపోతే శవరాజకీయాలు చేస్తూ, అలాగే ఆమె ఎందుకు చనిపోలేదు, ఇందుకే చనిపోయిందని మళ్ళీ కొత్త కథ అలటం. ఇక ఆపేయండి. డ్రామాలు ఆపేసి వారి కుటుంబాన్ని ఎలా ఆదుకోవాలి ఆ విధంగా ప్రయత్నాలు జరిగించారు. నిజంగా సిగ్గుపడాలి. సోషల్ మీడియా ఇటువంటివి చేయకుండా ఉండాలి. రాజ్యములో ఉన్న ప్రజలందరూ సిగ్గుపడాలి. ఇటువంటివి చేయకుండా సిగ్గుపడి ఇటువంటి వాటికి దూరంగా ఉండాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గాడ్ బ్లెస్ యూ.